అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ముందుగా మా నాయకుల గురించి 2 విషయాలు చెప్పదలిచాను. ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం ఇంత బ్రహ్మాండంగా ఉందంటే మీ అందరి త్యాగాలు. మీరందరూ 82 నుంచి పార్టీలో ఉన్న నాయకులందరూ ఉన్నారు. మీరందరూ తెలుగుదేశాన్ని బ్రహ్మాండంగా అధికారంలోకి అంటే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా దాదాపు 20,000 మెజార్టీ 2019లో వచ్చిందంటే మీ అందరి యొక్క కృషి తప్పకుండా. అంతేకాకుండా మా రామ్మోహన్ రావు ఆయన అధికారంలో ఉండి ప్రతిపక్షంలోనే ఉండే ఎప్పుడు ప్రజల చెంతనే ఉంటారు. కాబట్టే మీరందరూ ఇంత మెజార్టీ ఇవ్వగలిగారు. ఇవాళ ఇది తెలుగుదేశం సమిష్టి విజయం, ఏ ఒక్క వ్యక్తి విజయం కాదు. కొంతమంది వ్యక్తులు బయటికి వెళ్ళి నా మూలంగా రామ్మోహన్ రావు గెలుస్తారంటున్నారు. రామ్మోహన్ రావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో కూడా ఉన్నారో లేరో నాకు డౌటు. ఆయన ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కింద గెలిచిన వ్యక్తి, ఎంపీ కింద గెలిచిన వ్యక్తి. కొన్ని పరిస్థితుల్లో ప్రజలు ఒక్క ఛాన్స్ ప్రభుత్వం అనే దాంట్లో కూడా ఆయన ఎమ్మెల్యే కింద అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశంలో గెలిచాడు అంటే అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీ వల్లే. కాబట్టి నాయకులు నా రామ్మోహన్ గారు మీ అందరి కృషి వల్లే అది జరిగింది. తప్పకుండా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఈసారి ఈ నియోజకవర్గంలో 40,000 పైగా మెజార్టీ వచ్చి ఎవరైతే ఇక్కడ అనవసరమైన మాటల యుద్ధం చేస్తున్నారో వారిని అందరినీ తుక్కుగా ఓడిద్దాం. థ్యాంక్ యూ. అంతేకాకుండా ఇంకొక విషయం చెబుతున్నాం. మహిళలు చాలామంది ఉన్నారు ఇక్కడ, మీరు అర్థం చేసుకోండి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. ఎన్ని కుట్టు మిషన్లు ఇచ్చారమ్మా విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలోనో? ఎన్ని ఇచ్చారు సార్? సుమారు దాదాపు 25,000 కుట్టు మిషన్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చింది ఎవరికైనా కుట్టు మిషన్ లాంటిది ఏదైనా ఇచ్చిందా? కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా కూడా సొంత ఖర్చులతో రామ్మోహన్ గారు కానీ, సురేష్ లాంటి వ్యక్తులు కానీ, ఇంకా మా నాయకులు కానీ వారి సొంత ఖర్చులతో ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే విషయంలో ఎవరికి వాళ్ళకి కుట్టు మిషన్లే కాదు, స్వయం ఉపాధి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్న ఒక్క ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇవాళ కరోనా సమయంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అప్పుడు కూడా మా నాయకులందరూ ప్రజల వెంటనే ఉన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తా సంక్షేమమే కాదు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక. రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మన బిడ్డలు ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఈ 3 కలిసిన రోజే మన అభివృద్ధి సాధ్యం అవుతుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచించుకోండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయనకి ఏం ఉద్దేశం ఉందని ఆయన అంత ప్రజా పోరాటాల్లో ఉంటున్నారు. ఆయన బ్రహ్మాండమైన జీవితం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. మనకి కావాలి అటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా. ఎందుకంటే మన రాష్ట్రం బాగుండాలి, మనం బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కావాలి. ఇంకొక విషయం ఆలోచించండి. మీరు అందరూ మహిళలు, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. మన ఇంట్లో మనకు ఒక ఆడపడిచి వస్తే మన సాంప్రదాయం మనం గౌరవించే విధంగా ఉండాలి. ఇవాళ వాళ్ళ సొంత ఆడపడుచు మీదే ఎన్ని ఆరోపణలు చేస్తున్నారంటే వారి తల్లి గారిని కూడా కించపరుస్తున్నారు. నిజంగా మీరు అందరూ ఆలోచించండి. ఇది ఒక్క విషయం ఆలోచించండి. వీళ్ళ బిహేవియర్ ఎంత దారుణంగా ఉంటుందో ఒక్క విషయం ఆలోచించండి. వారి చెల్లిగారు బయటకు వచ్చి నా పేక పట్టుకోబోయారని చెప్పారు అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడన్నా ఉందా? మన ఆచారమా? మీరందరూ ప్రజలు దాన్ని తీసుకెళ్ళండి. జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు మనం అందరం వివరించాలి. మనకు ఎక్కువ సమయం కూడా లేదు, 75 రోజుల సమయమే ఉంది. ఇవాళ మనం రాష్ట్రం ఏం కోల్పోయామో మీరు అందరూ అర్థం చేసుకోండి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో తెచ్చుకుందాం. ఉమ్మడి అభ్యర్థులు, ఒక్క అభ్యర్థి కాదు ఇక్కడ నుంచోబోయేది, తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులు. అటువంటి వారిని గెలిపించుకుందాం. మన భవిష్యత్తుకి బంగారు బాటలు వేద్దాం. మీరు చూస్తే రామ్మోహన్ గారి ద్వారా గత 20 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది సురేష్ తానా ఫౌండేషన్ ద్వారా సురేష్ కూడా గత 4 సంవత్సరాలు అంటే సుమారుగా కరోనా సమయం నుంచి యాక్టివ్గా ఉండేటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల్ని ఆదరిద్దాం. తప్పకుండా అటువంటి వారి యొక్క సహాయం తీసుకుని మనం సంక్షేమం, మనం సేవా కార్యక్రమాలు చేసుకుని మనం స్వయం ఉపాధి చేసుకుందామని కోరుకుంటూ
ఇంకొకసారి చెప్తున్నా, మీరందరూ క్షణికావేశాలు, చిన్న చిన్న ఆశలకి మోసపోవద్దు. అందరూ ఆలోచించుకోండి. 2014 నుంచి 19 వరకు మీ జీవితాలు ఎట్లా ఉన్నాయి, అంతేకాకుండా 2019 నుంచి 23 వరకు మీ జీవితాలు ఎట్లా ఉన్నాయి. మీరు కనుక మాట్లాడగలిగితేనే ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ అందరికీ తెలిసింది, కానీ ఇంకా అవేర్నెస్ పెంచాలని మా అందరి కోరిక. తప్పకుండా గద్దె రామ్మోహన్ రావు గారి విజయం ఎప్పుడో అయిపోయింది. ఇవాళ 40,000 పైన మెజార్టీతో ఆయన గెలవబోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మా నాయకులందరి కోరిక ఒకటే, ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కానుకిద్దామని మా కోరిక. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులు. మీరు ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి. ఆయన నేను ఏదో సంక్షేమాలు చేస్తున్నానంటే అది ఆయన డబ్బులు కాదు, ఇది ప్రభుత్వ డబ్బులు. మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే బాలకృష్ణ గారు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు చూస్తే భువనేశ్వర్ గారి ద్వారా పేద విద్యార్థులకి స్కూల్స్ రన్ అవుతున్నాయి, బాలకృష్ణ గారి ద్వారా క్యాన్సర్ హాస్పిటల్ రన్ అవుతుంది, చిరంజీవి గారి ద్వారా బ్లడ్ బ్యాంక్ రన్ అవుతుంది. ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంత కోటీశ్వరుడైన వ్యక్తి ఒక్క 5 రూపాయలు పేదవాడికి సొంత నిధులతో ఏదన్నా ఒక 5 రూపాయలు ఇచ్చారా లేదా మీరు ఆలోచించుకోండి. మా నాయకులు చూపించిన దారిలోనే మేమందరం కలిసికట్టుగా నడుస్తున్నాం. ఆ ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు చూడండి, 2019 నుంచి 23లో ప్రతిపక్షంలో ఉన్నాం. మా నాయకులు కానీ, కార్పొరేటర్లు కానీ, డివిజన్ అధ్యక్షులు కానీ ఒక చోట సొంత ఖర్చులతో, ఒక డివిజన్లో అయితే ప్రతి సొంత ఖర్చులతో వెజిటేబుల్స్ ఇస్తున్నారు. ఇట్లా రకరకాలుగా సేవలు చేస్తున్నారు. ఇటువంటి నాయకుల్ని గెలిపించుకోవాలి. మీరు తప్పకుండా గెలిపించుకుంటారని ఆశిస్తా. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జన్మభూమి. థ్యాంక్ యూ.